ఆగస్టు 1వ తారీఖు నేటికి ఒక నెల పూర్తయింది. నేటితో ఒక నెల పూర్తి అయినటువంటి సందర్భంగా సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీలను వర్గీకరించవచ్చు, ఆ హక్కు రాష్ట్రాలకు ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చి నెల రోజులు గడుస్తున్న సందర్భంగా నేను మీ ముందరికి రావడం జరిగింది. అయితే 7 మందితో కూడుకున్నటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఒక మహిళ, ఒక భరతమాత, నిజమైనటువంటి భరతమాత అయినటువంటి త్రివేది, జస్టిస్ త్రివేదితో ఏకీభవించని 6 మంది బ్రాహ్మణ భావజాలం కలిగినటువంటి ప్రధాన న్యాయమూర్తులు, నిజమైనటువంటి ఈ భూమి పుత్రిక, నిజమైనటువంటి భరతమాత జస్టిస్ త్రివేది ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను, రాజ్యాంగానికి ఉన్నటువంటి పవర్ను పటిష్టంగా సుస్పష్టంగా చెప్పినటువంటి జస్టిస్ త్రివేదికి పాదాభివందనాలు. దానికి దళితుడైనటువంటి గవాయి వ్యతిరేకించి క్రిమిలేయర్ దేశ అన్నందుకు ఆయన సంగతి ఏంది దేశ ప్రజలకు మొత్తం తెలిసిపోయింది. సరే, చాలా మంది నాకు ఫోన్ చేసి, ఏమయ్యా నువ్వు మందకృష్ణ మీద వీడియోలు చేస్తా ఉన్నావు, రెండవది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులనే కన్నా నువ్వు ఎక్కువ మేధావివా అని నన్ను అడుగుతా ఉన్నావు. మేధావి అని నేను ఎక్కడ చెప్పలేదు. మేము మేధావులం కాము కూడా. మేము సాధారణ ప్రజలమే. సాధారణ ప్రజలు మేధావి అయినా, మేధావి ముసుగులో కుట్రలు పన్నినా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోయినా, ఎలాంటి మేధావి కుట్రనైనా పసిగట్టేటువంటి సామాన్య పౌరుడే ఈ మానవుడు. అందులో నేనొక్కని. ముఖ్యంగా ఆ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని దేశం మొత్తం చెప్పింది. కాబట్టి 30 ఏళ్లుగా మాలల మీద నిందలు మోపిన మందకృష్ణను అడుగుతాం. 10 ఏళ్లుగా ఈ దేశాన్ని చెట్లు పట్టించిన నరేంద్ర మోడీని అడుగుతాం. 30 ఏళ్లుగా చెయ్యని పాపానికి మందకృష్ణ నోటికి ఏడికొస్తే ఆడికి మాట్లాడినటువంటి సందర్భాన్ని ఖచ్చితంగా అడుగుతాం. మాలలు నిలదీయడమే మొదలు పెడతా ఉన్నారు. మాలల జనాభా దొంగ లెక్కల ద్వారా మాలల జనాభా 1971లో చేస్తే 15 లక్షలు ఉంటుంది తెలంగాణలో. 20-30 ఏళ్ళ తర్వాతనంట 19 లక్షలు ఉంటుంది. 30 ఏళ్ళు ఏంది, 71, 30, 50 ఏళ్ళ తర్వాత, 50 సంవత్సరాల తర్వాత మాలలో ఎంత పెరిగినట్టు తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షలు 3 లక్షలు పెరిగినట్ట. మాదిగలు మాత్రం త్రిబుల్ అయిపోయారంట. ఇంత దౌర్భాగ్యమైనటువంటి లెక్కలు. అంటే ఏ మాలలు కూడా దొంగ లెక్కల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. లెక్కలు తేలుతాయి, సుక్కలు కనబడతాయి, అబద్ధాల ఇలా మందకృష్ణ గారు పెట్టినటువంటి ఉద్యమాలు ప్రతి ఒక్కటి పేపర్ స్టేట్మెంట్ క్లిప్పులు, మాట్లాడినటువంటి మాటలను చూపిస్తూ, లెక్కలు చూపిస్తూ, ఎవడు దోసుకున్నాడు, ఎవడు దాచుకున్నాడు, అసలు రాజ్యాంగం ఏం చెప్తా ఉన్నది, వీళ్ళు దేని మీద పోరాటం చేస్తూ ఉన్నారు, ఎవరు ఆరాచక శక్తులుగా మారారు, ఎవరి మీద ఎవడు దుమ్ము వస్తున్నాడు అనేది క్లియర్గా మాలలో యుద్ధానికి సిద్ధమైన, యుద్ధానికంటే కొట్లాట కాదు, జాతకం తీస్తారు, ఉద్యోగాల జాతకాలు తీస్తారు, దోపిడి జాతకాలు తీస్తారు, మోసం జాతకాలు తీస్తారు, మొత్తంగా నిలదీయడం మొదలు పెడతారు. 30 ఏళ్ళు మౌనంగా ఉన్నటువంటి మాలలు ఒక్కసారిగా కళ్ళు తెరిస్తే జరిగేటువంటి పరిణామాలు, ఇన్ని రోజులు మాట్లాడినటువంటి మాటలకు ప్రతి ఒక్కరికి మొత్తము చెల్లు చీటు కాక తప్పదు. ఎక్కడ కూడా నిజమైనటువంటి బాబాసాహెబ్ వారసులుగా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి సూచనలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మాలలు, ఎవడన్నా ఒకళ్ళు లంగగాడు ఏమైనా చేసి ఉంటే దాని గురించి మేము ఖచ్చితంగా మేము కూడా క్వశ్చన్ చేస్తే వాడని తప్పు చేసి ఉంటే. కానీ ఎక్కడ కూడా ఒక రిజర్వేషన్, ఒక హోమోజీనియస్ గ్రూపును ప్రెసిడెన్షియల్ ఆర్డర్తో పటిష్టంగా ఉన్నటువంటి గ్రూపులో ఎదిగే అవకాశం ఉన్న మాదిగలను ఎక్కడ కూడా మాలలు అవమానపరచలేదు.